వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షితిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9-10 పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఏజెంట్ ను బూత్ లోపలికి పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని నెట్టివేశారు. దీంతో పోలీసులు తీరును నిరసిస్తూ శ్రీనివాస్ గౌడ్ పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను పెంచారు. బాంబు డిస్పోజల్ బృందం ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియను సురక్షితంగా నిర్వహించడానికి ఉద్దేశించబడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక వజ్రాయుధమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఓటును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బజారేరే ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఒక బాలింత తన చంటి బిడ్డతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. ఉదయమే బిడ్డతో వచ్చిన ఆమె ఓటు వేయడంతో అక్కడి వారు హర్షం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గద్వాల మున్సిపాలిటీ దౌదరపల్లి 7వ వార్డులో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ సందర్శించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీటీ శ్రీనివాసరావు, డీఎస్పీవై మొగలయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూలరాజీ రెడ్డిని పోలీసులు అకారణంగా హౌస్ అరెస్ట్ చేశారు. అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మంత్రి వివేక్ డబ్బు సంచులతో తిరిగినా అధికారులకు కనిపించలేదని విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 18,300 రూపాయలు, కొత్త మిర్చి ధర 18,700 రూపాయలు, పత్తి ధర 7,650 రూపాయలుగా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర 200 రూపాయలు, పత్తి ధర 100 రూపాయలు పెరిగింది. కొత్త మిర్చి ధర స్థిరంగా ఉంది. దేశవ్యాప్త సమ్మె కారణంగా గురువారం మార్కెట్కు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్వంచ జగ్గు తాండాలోని 48వ డివిజన్ బూత్ నెంబర్ 159లో తన ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. మెదక్ పట్టణంలోని 5వ వార్డు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించి సకాలంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమని, అభివృద్ధి దిశగా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రతి ఓటరీ కర్తవ్యమని నగేష్ తెలిపారు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలిని లెక్క చేయకుండా వికలాంగులు, వృద్ధులు, యువత కూడా ఓటు వేస్తున్నారు. మొత్తం 19 వార్డులకు గాను 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24,188 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.